తెలంగాణ రాష్ట్ర ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఈ 32 జిల్లాలలో ఈ నెల సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు ఏదైతే 4016 రూపాయలు 2016 రూపాయల పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో నేటి నుంచి తెలంగాణలో ఆసరా పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్కు ఆమోదం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన కేటగిరీలు ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను, చేయూత పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఏదైతే ఎన్నికల సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన 100 రోజుల నుంచే, లేదంటే ఒక నెల నుంచే కొత్త పెన్షన్ డబ్బులు 4000 రూపాయలు, 6000 రూపాయలని రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వం వైపు దినంగా చూస్తున్నారు, అదేవిధంగా ప్రశ్నిస్తున్నారు. ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహాలక్ష్మి డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో దానికోసం వివరాల్లోకి వెళ్ళక ముందు చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడడం లేదు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అర్థమవుతుంది. వీడియోని ఇప్పటి వరకు చూస్తూ లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ లైక్ చేయని వారు, సబ్స్క్రైబ్ అయిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్లోనైతే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేళ్లకు వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ రోజు నుంచి తెలంగాణలో జనవరి నెల పెన్షన్ డబ్బుల్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి ఫిబ్రవరి నెల 25వ తారీఖు నుంచే షురూ అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పటికీ 100%లో మనకి దాదాపు 57% వరకు పెన్షన్లను పంపిణీ పూర్తి చేసినట్టు గ్రీన్ సిగ్నల్ అయితే అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక మిగిలినటువంటి జిల్లాలలో ఈరోజు రేపు తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ, సిరిసిల్ల, మంచిర్యాల్, హన్మకొండ, సూర్యాపేట, నిజామాబాద్, అదేవిధంగా ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్ ఏదైతే ఇటువంటి జిల్లాలలో తిరిగి ఈ పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలలో ఈరోజు రేపైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ పెన్షన్ డబ్బులు ఈ మార్చి నెల మనకి ఏదైతే 7వ తారీఖు వరకు 6వ తారీఖు వరకు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో పంపిణీ అవుతున్నట్లు, జమ అవుతున్నట్లు ఇక్కడ సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు, అదేవిధంగా ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు దాదాపు రాబోతున్నటువంటి ఏవైతే నెలలు ఉన్నాయో మనకి చూసుకున్నట్లయితే మార్చి నెల చివరి వారం నుంచి, లేదంటే ఏప్రిల్ నెల మొదటి వారం నుంచి ఈ తెలంగాణలో ఈ కొత్త పథకాలు మహాలక్ష్మి పథకం డబ్బులు, ఇటు తెలంగాణలో కొత్త ఆసరా పెన్షన్ పథకం డబ్బులు, ఈ 2 కొత్త పథకాలు అయితే ఏప్రిల్ నెల తర్వాత నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి గారు గంట క్రితమే సమాచారాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.